హైదరాబాద్కు వన్నె తెచ్చేలా నవీన్ యాదవ్ పనిచేయాలని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం కోరారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ నాంపల్లిలోని జనసమితి కార్యాలయంలో కోదండరాంను కలిసి తన విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి కొత్త తరం నాయకత్వం అవసరముందని, అందుకు నవీన్ యాదవ్ గెలుపు నాంది కావాలని కోదండరాం ఆకాంక్షించారు. అద్భుతమైన విజయం. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. హైదరాబాద్ నుంచి ఒక కొత్త తరం నాయకత్వం ఎదుగుదలకు ఇది సంకేతం. బస్తీల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి ఒక కొత్త నాయకత్వం వస్తే తప్ప హైదరాబాద్ నగరానికి ఒక అభివృద్ధికి, నగరాభివృద్ధి కోసం ఒక మార్గనిర్దేశన చేసుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. ఎప్పుడో వెనకడికి అంజయ్య గారు, వెంకటస్వామి గారు, పీజేఆర్ గారు అట్లాంటి ఒక వర్గము ఇవాళ మళ్ళీ అదే ఒరవడిని కొనసాగించడానికి, ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపడానికి ఇది అవకాశాన్ని కలిగిస్తుందని నేను నమ్ముతూ, హైదరాబాద్ నగరానికి గతంలో వెంకటస్వామి గారు, పి జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే నాయకత్వం వహించారో, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూ మంచి పేరు సంపాదించారు, అట్లా నాలో కూడా ఉండాలనే ఉద్దేశంతో మద్దతు పలుకరు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా పెద్దల మీరందరి ఆశీస్సులు, మీ అందరి సలహాలు, సూచనలతో మళ్ళీ కూడా పాటిస్తూ ప్రజలకు దగ్గర ఉంటూ ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ వాళ్ళకన్నా గొప్ప పేరు సంపాదించుకునే విధంగా నేను కష్టపడతానని చెప్పి